తెలంగాణ నుండి మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడినటువంటి ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. అలానే రుతుపవనాల ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై గట్టిగా ఉంది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. విశాఖలోని పలు ప్రాంతాలను కారు మబ్బులు కమ్మేశాయి. నల్లని మబ్బులతో విశాఖ నగరం పట్టపగలే చీకటిమయంగా మారింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సాలూరులో గాలి దుమారంతో పలు చోట్ల ఇళ్లపైన కప్పులు లేచిపోయాయి. సాలూరులో గాలివాన దుమారంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. దాంతో సాలూరులో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అల్లూరు జిల్లా అరకులోయలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో గాలివాన బీభత్సం కొనసాగింది. ఆముదల వలసలో వడగళ్లవాన, టెక్కలి రోడ్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కాగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇకపోతే వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో భారీ వర్షం కురిసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఒక రైతు కొట్టుకుపోవడంతో విషాదం నెలకొంది.